మేడం. మేడం నాకున్న కోపానికి ఎంత స్మూత్‌గా డీల్ చేస్తానో అంత స్ట్రాంగ్‌గా కూడా వెళ్తా ఎక్కడైనా. వీళ్ళు నేను ఫస్ట్ స్టార్టింగ్ నుంచి చెప్తున్నా. ఒక్క 1 ఇయర్ తర్వాత వచ్చుంటే వీళ్ళ వ్యవహారం వేరుగా ఉండేది అని. మనకి చట్టాల్లో ఉన్న బండర్ మైనస్ 18 ఇయర్స్ కంప్లీట్ అవ్వాలి. 21 ఇయర్స్ కంప్లీట్ అవ్వాలని. కాకపోతే ఇతనికి పనిష్మెంట్ పడ్డానికి 18 కంప్లీట్ అయ్యి ఉన్న వ్యక్తి ఇతనికి 100% పనిష్మెంట్‌కి ఎలిజిబుల్ పర్సన్. ఆ అమ్మాయికి ఇంకొక 1 ఇయర్ పడతది. ఇప్పుడు వీళ్ళు చేసిన ఈ యాక్ట్ సీడీ తీసుకెళ్ళి అలా పోలీస్ స్టేషన్‌లో సబ్మిట్ చేసినా ఆ అమ్మాయిని జోనల్ హోమ్‌కి పంపిస్తారు. ఇది మాట్లాడడానికి ముందు రీసెంట్‌గా మనం రేప్ కేస్ ఒకటి చూసాం నంద్యాల జ్యూరిస్డిక్షన్‌లో. 12 ఇయర్స్, 15 ఇయర్స్, 15 ఇయర్స్ పిల్లలు. ఏంటి? ఏం చేస్తే రేప్ అనేది కూడా వాళ్ళకి తెలుసా లేదా అని నాకు డౌటు. అలాంటిది ఒక 8 ఇయర్స్ పాపని క్రూయల్‌గా రేప్ చేసి, మర్డర్ చేసి, వాటర్‌లో పడేసి, పోలీసులను ఒక 3 డేస్ ఎక్కడ పడేసామని కూడా చెప్పల. అంత ముదురు మెంటాలిటీలు 12 ఏళ్లకే, 15 ఏళ్లకే వచ్చేసినప్పుడు, ఇలాంటి వాళ్ళు ఇలా ఆలోచిస్తున్న ఒక ఎగ్జాంపుల్ ఖచ్చితంగా గవర్నమెంట్ ఒక సర్వే రిపోర్ట్స్ లాగా తీసుకొని, పనిష్మెంట్‌ల యొక్క ఏజ్ లిమిట్‌ని తగ్గించాలి అని ఈ స్టేజ్ నుంచి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను నిజంగా. లీగల్ డిపార్ట్మెంట్ సర్వే రిపోర్ట్స్ కండక్ట్ చేసే వాళ్ళకి. ఎక్కడ నాన్న మీరు ఏ రకంగా ఎక్కడన్నా ఒక మంచితనం కనిపిస్తా? మనుషులుగా పుట్టారు కదా! కాళ్ళు, చేతులు బానే ఉన్నాయి కదా! ఎక్కడన్నా మోరల్ వాల్యూస్ ఉన్నాయా? కొంతన్నా చదువుకుంటూ వచ్చారు. అరే! ఆ చదువులో మీకేదైనా నేర్పించుంటారు కదా! సొసైటీలో ఎలా బతకాలి? తల్లిదండ్రులంటే ఏంటి అని. అవి ఎక్కడ ఏ కోశాన నాకు కనిపించట్ల. మీరు 2 రకాలు మాట్లాడుకుందాం మిమ్మల్ని. ఒకటి సొసైటీని చూసి వాళ్ళెలా బతికారో, అవతలోళ్ళు ఎలా బతుకుతున్నారో, అవతలోళ్ళు ఎంత రిచ్‌గా ఉన్నారు అంటే, అది తలరాత. మనం ఏ కుటుంబంలో పుట్టాలి, ఎలా పుట్టాలి అనేది దేవుడు డిసైడ్ చేస్తాడని మనం అనుకుంటున్నాంగా. దేవుడున్నాడా లేదా మళ్ళీ ఆళ్ళకి సమాధానాలు చెప్పట్లా నేను. మంచిగా పెరగాలి అంటే కొన్ని పద్ధతులు ఫాలో అయ్యి అనుకుంటే బెటరు. దేవుడున్నాడనే అనుకుందాం. మన్ని ఈ కుటుంబంలో పుట్టిచ్చారు. మన తాహత ఇంతే అని పుట్టిచ్చారు. దాన్ని మార్చుకోవడం మనకున్న హక్కు అనుకుంటే మనం కష్టపడాలి. పర్ఫెక్ట్‌గా చదువుకోవాలి. సొసైటీకి, తల్లిదండ్రులకి రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ వెళ్తే, తిప్పి కొడితే ఓ 5 ఇయర్స్‌కి మీరు ఇలా మాట్లాడాల్సిన అవసరం లేకుండా, మీరే ఒక ఇల్లు కొనుక్కొని, మీరే రిచ్ ఫెలోస్ అయ్యి, మీకు తగ్గ సంబంధాలు చూసుకునేవాళ్ళు. అది వదిలేసి మీరు, ఎవరో ఉన్న వాళ్ళని ట్రాప్ చేశారు. మీ అందంతో. ఇద్దరు బొమ్మల్లా ఉన్నారు. మీ తెలివితేటలు, మీ లైఫ్ స్టైల్ చూస్తే అసలు ఈళ్ళ పిల్లలేనా అనిపిస్తుంది అక్కడున్న దీని ప్రకారం. అంటే మీరు మీ కన్నింగ్ ఆలోచనలు పెరిగిపోయినాయి. చాలా సినిమాల్లో చూస్తాం. ఇవంతా నిజమా అని అనుకుంటాం గానీ, మేము కన్సల్టేషన్‌లు వింటేనో, మీలాంటోళ్ళు ఇట్లా వచ్చినప్పుడు మాకు షాక్ అవుతా ఉంటది. ఆ! ఉన్నారు. ఇట్లాంటి చెత్త మొహాలు కూడా సమాజంలో ఉన్నారు అని. తల్లిదండ్రుల్ని కాదనుకోనా? తల్లిదండ్రులు చచ్చిపోతే, చచ్చిపోయినా పర్వాలేదంటారు కాసేపు. మేమింత గడ్డి పెట్టినాక, ఆళ్ళు బతుకుంటే ఏదో మూల పడి ఉండనని మాకు ఇల్లు ఇవ్వండి చాలంటున్నారు. అంటే 1% మారారు. 1% 99లో. ఆళ్ళు బతికితే బతకనివ్వండి అని ఆళ్ళ జీవితాలను ఆళ్ళకి ముష్టేసారిట్లా. మా ముందు మా స్టేజ్ మీద కొడుతున్నావు, కొట్టడానికి మీరిద్దరు లెగుస్తున్నారు అంటే, నేనిచ్చిన స్పీడ్‌కి నీ చెంప మీద పడుంటే పగిలిపోయేది. కానీ నేను వదిలేసినట్టు పోలీసులు వదలకరా నాన్న? నువ్వింకా 21 అనేది మ్యారేజ్‌కి లైసెన్సే తప్ప, పనిష్మెంట్‌లకి కాదు. నువ్వు పనిష్మెంట్‌కి ఎలిజిబుల్ పర్సన్‌వి. ఇప్పుడు నాకున్న డౌట్ ఏంటంటే, నువ్వు క్రిమినల్ ఆలోచనలో ఉన్న మర్డరర్‌వి. ఇలా వదిలేస్తే, రేపొద్దుట ఆ లవ్ చేసిన అమ్మాయిని ఏం చేస్తావో తెలీదు. ఎందుకంటే మీరేదో రకంగా ట్రాప్ చేసి 21 అవ్వగానే ఆ పిల్లని పెళ్లి చేసుకుంటావు. ఆ ఆస్తి కోసం ఇప్పుడు సొంత తల్లిదండ్రులనే మీరు చంపేయడానికో, లేకపోతే ఆస్తి పీక్కు తినేయడానికో రెడీ అయిపోతున్న వాళ్ళు, రేపొద్దుట వాళ్ళ ఆస్తి కోసం ఏం చేస్తారు? ఇక ఈ అమ్మాయి నెక్స్ట్ చేసే పని ఆడెవరినో లవ్ చేసిందిగా, ఆడికి కోటీశ్వరులు. నన్ను రేప్ చేసాడండి అని ఒక కేసేస్తే ఆడి జీవితం సర్వనాశనం. ఆడి దగ్గర నుంచి ఒక ఇల్లో, బిల్డింగో ఏదో లాక్కుంటారు. ఇదేగా మీ ట్రాప్‌లు. తల్లిదండ్రులకే దిక్కాణం లేనప్పుడు మిమ్మల్ని ఇలా వదిలేస్తే సమాజంలో ఆళ్ళిద్దరితో పాటు ఇంకా ఎంతమందిని ట్రాప్ చేస్తారో. ఈ మధ్య ఏవో కొన్ని వీడియో న్యూస్ చూసామమ్మా న్యూస్ పేపర్‌లో. ఒక ఆవిడ 50 మందిని చేసుకుందట నీలాంటిది ఎవరితో. నువ్వు మైనర్ కాబట్టి నేను నోరు జారి ఏం మాట్లాడలేకపోతున్నాను. గౌరవంగా మాట్లాడుతున్నాను నేను. ఎందుకంటే మీకున్న సైకికతనంకి మీకు డబ్బు పిచ్చి. మనుషులు, మోరల్ వాల్యూస్, సమాజం ఏమీ లేదు మీకు. ఆ డబ్బు పిచ్చికి మీరు ఎంత క్రైమ్ అన్నా చేస్తారు. ఇది మారకపోతే మిమ్మల్ని మేమెట్లా వదిలేస్తే సార్ ఇంకా హోప్‌ఫుల్‌గా "అరే! మీరు రండిరా బాబు మీకు కౌన్సెలింగ్ ఇస్తామని" అంటున్నారు. మేము కూడా అదే ఓపికగా మాట్లాడతాం. ఎందుకంటే కుళ్ళిపోయారు కదా! అని మిమ్మల్ని కట్ చేయలేం కదా! మన లీగల్ పనిష్మెంట్‌లో మెయిన్ ఉద్దేశ్యం మార్పు. అదేంటండి చంపినోడిని చంపేయాలి కదా! అంటే మనకు లేవు. మన ఇండియాలో ఉన్న పనిష్మెంట్ యొక్క రీజన్ లీగల్ ప్రాసెస్‌లో మార్పు. క్రిమినల్ మారాలి. మారి రిహాబిలిటేషన్ అయ్యి బయటికి వదలటమే దాని యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ స్టేజ్ మీద మీ మీ విషయంలో మేము కూడా అదే అనుకుంటాం. పనిష్మెంట్ చేయడం కంటే మిమ్మల్ని మార్చడం ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడ వీళ్ళిద్దరే బాధితులు కాదు. రేపొద్దుట పెద్ద లిస్ట్ కనిపిస్తుంది మాకు.
ఇంకో ఇద్దరు వెయిటింగ్ లో ఉన్నారు మీ లవర్స్, వాళ్ళ కుటుంబాలు, వాళ్ళు కట్ అయినాక ఇంకా ఎట్లా చేసుకుంటూ దున్నుకుంటూ వెళ్ళిపోతారు సమాజం అంతా. సో మీకు ఇప్పుడు కావాల్సింది ఏంటి నాన్న, మీరు ఒకటే ఒకటి అడుగుతున్నారు, ఆ ఇల్లు మాకు ఇచ్చేయండి, మేము ఐఫోన్లు కొట్టుకుంటూ చిల్లర పనులు చేసుకుంటూ ఏదో చేసుకుంటాం, 1 year తర్వాత మేమే కష్టపడి అది అప్పు ఏదో తీరుస్తాం అంటున్నారు, అంతేనా? అప్పు తీరుస్తారు, ఇల్లు కొనుక్కుంటారు, మీరు మీరు మేము ఉన్నంత వరకు మీరు ప్రూవ్ చేసుకుంటాము అంటున్నారు జాబ్ చేసుకొని. ఆ తర్వాత వీళ్ళని బతకనిస్తారా? మేమే చూసుకుంటాం. మీరు చూసుకోవద్దమ్మా, నమస్కారం. మీలాంటి తల్లిదండ్రులు పిల్లలు ఆ తల్లిదండ్రులు చూసుకొనే వద్దు, తప్పకుండా ఉంటే చాలు. వాళ్ళ ముఖం కూడా మీరు చూడొద్దు. మా రిక్వెస్ట్ ఈ స్టేజ్ మీద, మిమ్మల్ని హాస్టల్లో పెట్టి రెగ్యులర్ గా ఫీజు పే చేస్తాము, మీకు ఇల్లు కావాలని ఆ డబ్బు కావాలని అంటున్నారు కదా, అలా అడిగే హక్కు మీకు లేదు, మాకు కూడా లేదు వాళ్ళని అడిగేది. ఎందుకంటే అది వాళ్ళ స్వార్జితం. వాళ్ళు మా పిల్లల్ని పనిష్ చేయొద్దండి అని కర్మ ఎపిసోడ్ ముందే మమ్మల్ని బతులాడారు. మా సంగతి వాళ్ళకి అర్థం అయిపోయింది. వీళ్ళు తీసుకెళ్ళి అలా పిచ్చాసుపత్రులు అన్న పడేస్తారు, లేదా రమ్య గారు తీసుకెళ్లి జైల్లో అన్న వేసేస్తారేమో, మా పిల్లల్ని మార్చండి మేడం అని చెప్పి వాళ్ళు రిక్వెస్ట్ చేశారు. అది తల్లిదండ్రుల యొక్క గొప్పతనం. మీ పెళ్ళిళ్ళు అయిపోయి మీ పార్ట్నర్స్ వచ్చినాక మీరు ఇలా బిహేవ్ చేశారంటే ఏదన్నా ఆలోచించవచ్చు నాన్న. చిన్న పిల్లలు ఇంత మెంటాలిటీ ఎక్కడి నుంచి వచ్చిందిరా? తల్లిదండ్రులు లేకపోతే ఎలా అంత హీనంగా బతకాల్సి వస్తుందో తెలుసా? ఏడ్చుకుంటూ గుండెలు బాదుకుంటూ ఉంటారు తెలుసా తల్లిదండ్రులు లేనోళ్ళు. ఇప్పటికీ గుర్తొస్తారు, వాళ్ళకి 50 ఏళ్ళు వచ్చినా 60 ఏళ్ళు వచ్చినా, అరే మా అమ్మ ఉంటే బాగుండు, మా నాన్న ఉంటే బాగుండని. మీకు ఉంటే వాళ్ళ వాల్యూ తెలియట్లా. ఏం తప్పు చేశారు వాళ్ళు? మిమ్మల్ని కనటం వాళ్ళు చేసిన తప్ప? సరే, మీరు అడుగుతున్న ఇల్లుకి సంబంధించింది ఇవ్వాలి అంటే మీరు సార్ దగ్గర కౌన్సిలింగ్కి వెళ్ళాలి. నెక్స్ట్ ఒక 5 months 6 months మీకు జాబులు వచ్చేదాకా మిమ్మల్ని అయితే ఆ ఇంట్లో ఉంచు. మీ హాస్టల్ ఫీజులు వాళ్ళు సగం ఇస్తారు, మేము సగం ఇస్తాం. మీరు హాస్టల్లో ఉండి మీరు చదువుకొని మీరు లైన్లే వేసుకుంటారో ఏం చేసుకుంటారో, బయట క్రిమినల్స్గా మారకుండా ఉండడం కోసమనే మేము సార్ని రిక్వెస్ట్ చేస్తాం. సార్ ఆల్రెడీ మీకు ఈ స్టేజ్ మీద ఓపెన్గా చెప్పారు, మీరు వస్తే మీరు వెళ్ళాలి, కౌన్సిలింగ్ తీసుకొని ఒక 3 months తర్వాత 6 months తర్వాత సారు అమ్మ వీళ్ళకి డబ్బులు ఇవ్వచ్చు అమ్మా మనం అంటే, మేము అప్పుడు వీళ్ళ బతులు ఆడతాం. లోనే పెడతారో, ఇంట్లో ఉన్న గోల్డే తాకట్లు పెట్టుకుంటారో, కిడ్నీలే అమ్ముకుంటారో, అప్పుడు ఆలోచిద్దాం. ఇప్పుడు మీకు మేము ఇచ్చే రైట్స్లో ఒకటి, అలా మన ముగ్గురం పోలీస్ స్టేషన్కి వెళ్ళటం. 2, సార్ దగ్గర కౌన్సిలింగ్ తీసుకుని మేము హాస్టల్లో ఉంటామండి అంటాం. ఈ రెండిట్లో ఏదో ఒకటి ఫైనలైజ్ చేయండి. మీరిద్దరూ ఇక్కడ ఏంటంటే మీ ఇద్దరు ఒక గూడు పుటాన్నితున్నారు, అది ఒక్కటి సంతోషం. ఇద్దరులో ఎవరో ఒకరు మంచోళ్ళు అయినా బాగుండేది, ఇంకొకరు మార్చుకునేవాళ్ళు. ఇద్దరు క్రిమినల్సే అయ్యారు. ఏ క్షణాలు పుట్టారో ఏంటో. పాపం చేసుకుంటేనే మీలాంటి పిల్లలు పుడతారా బాబు? మాట్లాడుకొని చెప్పండి. జైలుకి వెళ్తారా, హాస్టల్లో ఉండి కౌన్సిలింగ్కి వెళ్తారా? మీకు తిండి పెట్టిస్తాము, కౌన్సిలింగ్ ఇప్పిస్తాము, మీరు జాబ్ చేసుకునే వరకు మేము వెనకాల ఉంటాం. తల్లిదండ్రులు చూసే అర్హత మీకు లేదు. మీరు మా కాళ్ళు పట్టుకుని బతుకులాడినా మిమ్మల్ని తల్లిదండ్రులకు చూపించాం. వాళ్ళకు కూడా సార్ మీకు ఇదే చెప్తున్నాం, మీరు బతకాలి, మీ పిల్లలు మారాలంటే మీరు ఒక 5 years వరకు కూడా వాళ్ళ మొక్కలు చూడొద్దు. అసలు వాళ్ళు మీ ఇంటికి రారు, మీరు వాళ్ళ పిల్లలు ఎక్కడ ఉన్నారు, బతుకున్నారు లేదని అడగొద్దు, గుర్తుపెట్టుకోండి. మీరు మాట్లాడిన క్రిమినల్ మాటలకి చాలా మంచి సలహాలు ఇచ్చారు మన డాక్టర్ గారు, అడ్వకేట్ మేడం కూడా. 2 options లో ఏదన్నా ఒక ఆప్షన్ చూస్ చేసుకోండి. అందులో ఫస్ట్ ఆప్షనే బెటర్, కౌన్సిలింగ్ వెళ్తే బెటర్. లేదంటే డైరెక్ట్ జైలే అసలు ఎరగబాస్తారు. ఇక్కడ ఎలాగో ఆపేశారు కదా, మిమ్మల్ని ఎరగబాస్తారు. ఇప్పుడు మానే తీసుకెళ్లి పనిష్ చేస్తే ఫ్యూచర్ పోతుంది కదా. ఇప్పుడు ఆస్టడికి ఫ్యూచర్ గురించి, ఇప్పుడు అదే తీసుకెళ్లి పనిష్ చేస్తే ఫ్యూచర్ పోతుంది కదా. పనిష్మెంట్ ఏమొద్దు మానే. పనిష్మెంట్ వద్దు కానీ ఏం కావాలి? కౌన్సిలింగ్ వస్తుంది. ఎక్కడుండి కౌన్సిలింగ్ తీసుకుంటారు? హాస్టల్లో ఉండి. మీకు తల్లిదండ్రులు ఈ రోజు నుంచి చచ్చిపోయారు అనుకోండి, మీకు పెద్ద పనిష్మెంట్ ఏంటో తెలుసా? వాళ్ళు చచ్చిపోయారు అని అనుకోవడం. మేము అలా ఏ రోజు అనుకోలేదు మేడం. అరే మీరు చంపేయడానికి రెడీ అయ్యారు, అనుకోవడానికి ఫీల్ అవుతున్నారా మీరు? మీ పెచ్చ మాటలు. నాన్న తల్లిదండ్రులు లేకపోతే ఎలా ఉంటుందో 5 years అనుభవించి చూడండి నాన్న. మీరు ఆ ఫీల్ అవ్వండి, వాళ్ళు పోయారు మేము అనాథలం అని ఫీల్ అవ్వండి. ఏదన్నా ఎక్కడన్నా మానవత్వం బతికిద్దామని అలా కదమ్మా, అలా అంటే ఎక్కడ కనిపించింది నాన్న స్వప్న మీకు? అసలు స్వప్న ప్రేమ ఎక్కడ ఉందిరా? అక్కడ కోపం వచ్చేలా మాట్లాడుతున్నాం కానీ మాకు లేక. తల్లిదండ్రుల మీద కోపం ఏంట్రా బాబు? వాళ్ళ కాళ్ళు పట్టుకుని బతులాడండి. వెళ్ళండి అమ్మా, క్షమించండి అని చెప్పండి, పోండి. బాగా చూసుకుంటాం. మీరు క్షమించుకోవడం కాదు, ఒక 5 ఏళ్ళు మీరు పిల్లల్ని చూడొద్దు, వాళ్ళు మిమ్మల్ని చూడరు. మేము చెప్పేదాకా మీరు మీ పిల్లలతో కలిసారంటే ఊరుకొని చెప్తున్నా. అది 5 years అవ్వచ్చు, 2 years అవ్వచ్చు. సార్ డిసైడ్ చేసినాక నేను మాట్లాడతాను మళ్ళీ. అలా ఏం లేదు మేడం, నేను చూసుకుంటాను లేదు మేడం. అమ్మ మీరు చూడొద్దు తల్లి, మీకు నమస్కారం. మేము చెప్పేదాకా మీరు మాత్రం చూడకండి. అలా
మారాలి. కూర్చోండి నాన్న, మీరు మారి చూపించండి. వాళ్ళ రిక్వెస్ట్ చేసేది అదే, మిమ్మల్ని ఏదో చేయాలని కాదు. మీరు మీ స్టడీస్ కంప్లీట్ చేసుకోండి. మేడం బెస్ట్ ఆప్షన్ అండి. వీళ్ళైతే రేపటి నుంచి మేము హాస్టల్ చూస్తాము. హాస్టల్లో ఉండండి, మీ ఫుడ్ కరెక్ట్ టైంకి ఉంటుంది. గాలి తిరుగుళ్ళు ఆపేసి నిజంగా మీరు అనుకున్న సంబంధాలు చేసుకోవాలి అంటే మీరు జాబులు తెచ్చుకోండి. మీకు ఆ ఇల్లు అమ్మి ఇవ్వాలా, తాకట్టు పెట్టి ఇవ్వాలా అనేది సార్ వీళ్ళు పర్వాలేదు మేడం అన్నాక మేము మళ్ళీ పిలిచి డిసైడ్ చేస్తాం. అప్పుడు దాకా మీరు సమాజంలో తిరగాలి అంటే మా కండిషన్స్ ఒప్పుకోవాలి. నాకు ఇప్పుడు అగ్రిమెంట్ మీద సైన్ చేసి వెళ్ళాలి మీరు. ఓకే వెళ్ళండి అమ్మ. మంచి సార్, మీరు గుర్తు పెట్టుకోండి, పిల్లలు ప్రేమ గోంగూర అని అనుకోకండి. వాళ్ళు ఏం మారిపోలా. మేము ఇంత ఇచ్చిన దీనికి వాళ్ళు ఏదో కొంచెం కంట్రోల్ అయ్యి కొంచెం ఏదో భయపడుతున్నారు తప్ప మీరు మార్చాడు మేడం పిల్లలు. మాకు చాలా టైం పడుతుంది అట్లాంటి మెంటాలిటీ ఉన్న పిల్లల్ని మార్చడానికి. సో మీరు కొంత అరే నా పిల్లలు ఎలా ఉన్నారు ఏంటి అని ఫీల్ అవ్వద్దు. మీరు ఆ హాస్టల్ ఫీజు ఏదో అరేంజ్ చేసుకోండి, మేము ఏమైనా ఫైనాన్షియల్ సపోర్ట్ చేయాలన్నా చూసుకుంటాం. వాళ్ళు బాగుపడాలంటే సార్ మేడం చెప్పినట్టుగా కనీసం ఒక 1 year అన్నా మీరు పిల్లలు లేరు, దూరంగా ఉన్నారు, వేరే కంట్రీలో చదువుకుంటున్నారని సైలెంట్ ఉండండి. మీ వాల్యూ వాళ్ళకి తెలిసేలా చేసుకుంటే బెటర్. ఓకే మేడం. జాగ్రత్త. ఇలాంటి పిల్లలు కూడా ఉంటారా, ఇలాంటి పేరెంట్స్ కూడా ఉంటారా మేడం? ఎక్కడో రేర్ ఆఫ్ రేర్ అండి. మ్యారేజ్ తర్వాత దొరుకుతారు కానీ మనకి మరి చిన్న పిల్లలు ఇంట్లో ఒక్కరంటే అలా మూర్ఖంగా ఉంటారేమో అని చెప్పేసి విన్నాం, కానీ ఇంట్లో ఇద్దరు కూడా అన్నా చెల్లె పక్కన సొసైటీని చూసి రిచ్ గా బతకడం అనే దానికి వీళ్ళు నాకు తెలిసి అట్రాక్ట్ అయిపోయి వాల్యూస్ తెలియకుండా అయిపోయారు. అండ్ ఇంకోటి అదేంటి పేరెంట్స్ పిల్లల్ని కొట్టొద్దు అది ఇదని కాకుండా ఏదైనా తప్పు చేస్తే లాగ్ 2 పీక్ కొడితే అది తప్పు అని చెప్పేసి వాళ్ళకి తెలుస్తుంది. కొట్టకుండా గారాబం చేస్తూ పెంచితే ఇగో ఇలా అయిపోద్ది. ఎనివేస్ వచ్చిన పేరెంట్స్ కి చక్కగా పంపించారండి. అలాగే పిల్లలు కూడా ఎలా ఉంటే బాగుపడతారు అనేది కూడా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మరో కథతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమాన్ని ఇంతగా అభిమానిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాము. ఈ సందర్భంగా మీ అందరితో నేను ఒక విషయాన్ని పంచుకోవాలి అనుకుంటున్నాను. మేము చేసేటటువంటి ఇది కథ కాదు జీవితం కార్యక్రమం ద్వారా ఎంతో మందికి ప్రత్యక్షంగాను పరోక్షంగాను సహాయం అందుతుందని భావిస్తున్నాం. ఎక్కడో ఉండి ఇక్కడికి రాలేని ఎంతో మందికి అడ్వకేట్ రమ్య మేడం గారు, సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు ఇచ్చేటటువంటి సూచనల ద్వారా వాళ్ళ జీవితాల్లో ఎలాంటి మార్పులు తెచ్చుకుంటే ఆనందంగా ఉంటారో అలాంటి మార్పులు తెచ్చుకుంటున్నారు. మా ఆశయం ఒకటే, అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. మీ కష్టానికి మా చేయూత ద్వారా ఎటువంటి సహాయం అందించడానికైనా హిట్ టీవీ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. దీనికోసం మీరు చేయాల్సిందల్లా మీ సమస్యని మాకు తెలపడమే. మీ సమస్యని వాట్సాప్ లేదా ఫోన్ చేసి మాకు తెలియచేయండి. మా ఫోన్ నంబర్ 9888393336. మేం వింటాం, మీ వెంట ఉంటాం. ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ అందరికంటే ఒక రోజు ముందుగా మీరు చూడాలి అనుకుంటే వెంటనే డౌన్లోడ్ చేయండి హిట్ టీవీ యాప్. ఇందులో మీరు నచ్చే మెచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.